గుండె నిండా ఆయన ఎప్పుడు ఉండాలి? ఉన్నాడా? ఉన్నాడంటారా? గుండె కవాటాలు 4 ఉంటాయి. ఒకవేళ ఆ 4 పరీక్ష చేసి మైక్రోస్కోప్ వేసి ఒక దాంట్లో చూస్తే ఒక దాని నిండా ఇక ఏమేమి ఉన్నాయంటే మా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, మా బంధువులు, మా అమ్మోళ్ళు, మా నాన్నోళ్ళు అని మొత్తం ఇరికిచ్చి ఆ పైకి నిండా హృదయంలో పెట్టేస్తారు. బంధువులకి ఇస్తారు కొంతమంది ప్రిఫరెన్స్. బంధువులకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు మళ్ళీ ఎలాగ సంబంధించిన వాళ్ళు కాదు, ఇలా వదిన వాళ్ళ బంధువులు రాక దూరం ఎవరో వచ్చారు అనుకో, ఇక గుడి లేదు, ఆరాధన లేదు, బల్లారాధన దేవుడిగా ఈసారి తీసుకుంటాంలే అనుకొని వాళ్ళు రాకు వస్తే అంత దూరం నుంచి బంధువులే ఉంటారు దాని నిండా. ఇంకో వైపు తీసుకో, దాంట్లో బంగారం, వెండి, ఇయే వస్తువులే మొత్తం. అంటే నీ దృష్టి అంతా దేవుడు ఉంటుంది, డబ్బుల మీద, బంగారం మీద, నీ ఆ విలువైనటువంటి వస్తువుల మీద ఉంటుంది. ఇంకొకటి తీసుకుంటే చాలామంది హృదయాల్లో 2 భాగాలు సీరియల్సే ఉంటున్నాయి. సీరియల్స్, సినిమాలు ఉంటున్నాయి. ఆ పైపు నిండా అయ్యా, 2 పైపులు నిండా అయ్యా ఉంటాయి. ఇంకా దేవుడు ఆడున్నా హృదయంలో ఖాళీ ఉందా? యేసు ప్రభు వచ్చి ఆ హృదయం ముందు నిలబడి ఏడుస్తున్నాడంట. నా పిల్లారా, రాత్రి కురియో చినుకులకు నా తల తడిసింది, రాత్రికి వచ్చే మంచుకి నా తల వెంట్రుకలు తడిసిపోయింది, తలుపు తీయ మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఎంతకాలం? ఆయన పిలిచినప్పుడు నువ్వు రా, ఆయన పిలిచినప్పుడు నువ్వు తలుపు తీయలా. ఆయన జాలి కలిగి వాకిలి దగ్గర నిలబడి పిలుస్తున్నాడు. ఎంత చేపు నీళ్ళు ఏ పింతో ఎంత ఎంతసేపు నిలబడతావు? ఎంతసేపు అంటే 1 గంట 2 గంటలు కాదు, బాల్యమంతా ప్రభువుని హృదయం దగ్గర నిలబడ్డాడు. బాల్యం అవసరమా? మారు మనసు పొందటం బాల్యం అవసరమా? చాలా మందికి తెలియదు. సంసార బాల్యంలో దేవుని పిలుపులు విన్నవాడు దేవుని కడుపును నిలిచినవాడు. దావీదు బాల్యములోనే దేవుని కడుపును నిలిచినవాడు, కార్యములు చేసినవాడు, శత్రువును ఎదిరించినవాడు, దేవుని బలమును పరాక్రమమును ప్రజలకు శత్రువును సైతం చూపించినవాడు. దానిలో శత్రువులకు మేషకు అబద్ధించేవాడు బాల్యములోనే దేవుని బలపడ్డాడు. సరే, బాల్యం దాటిపోయావు, యవన కాలంలోనికి వచ్చావు. యవనంలో అవసరమా? ఇప్పుడే అవసరమా? అప్పుడే అవసరమా? అప్పుడే ఎందుకు అమ్మాయి మారు మనసు పొందడం, అప్పుడే ఎందుకు అమ్మాయి బాప్తిజం పొందడం అని ఎప్పుడు వస్తారు తెలుసా? ఈ స్పర్శకు తాడు కట్టి తాడెట్టేసి ఇది జారిపోతా ఉంటే అనుకుంటా అయ్యా అనుకుంటా వస్తారు. చూసావా? కాళ్ళు ఇట్ట పడిచ్చేసి సైజు ఉన్న కాళ్ళు ఎట్ట వచ్చాక నడుచుకుంటా కర్ర చేతికి వచ్చినాక అప్పుడు వచ్చాయ్యా నాకు బాప్తిజం అయ్యా, నేను కూడా దేవునిలోకి వస్తానయ్యా అంటే అప్పుడు ఇప్పుడు దాకా పిలిచిన ఆయన నువ్వేం అవసరం? అప్పుడు తాటేసి సీకేసి తాటికాయలాగా అందరిపోయినాక దేవుడు పెళ్ళి బాల్యం దాటిపోయావు, అవన్నీ కాలం దాటిపోయావు, చేయాల్సినవన్నీ చేసేసావు, వృద్ధాప్యంలోకి వచ్చావు. వృద్ధాప్యంలో ఓడిపోయే కాదయ్యా అనుకుంటా అయిపోయింది. చివరి కాలు జారినాక అప్పుడు ఆ మధ్యకాలంలో ఆయన పాట రాశాడు. నిన్నే నమ్మో యేసయ్య పిలిచాడు, నిన్నేనయ్యో యేసయ్య పిలిచాడు. ఎవరినంట? 10th క్లాసు తప్పినోడ, ఎలక్షన్లో తప్పినోడ, ఎప్పుడు రాకపోయినోడా, నిన్నేనయ్యో అంటే అక్కడ రాకుండా పనికిరాదు. ఏసై పిలుస్తారా? ఏసైకి అవసరమా? అంత అయిపోయినాక వచ్చి నాకు బాప్తిజం అంటే ఒక ఆమె బాప్తిజం దాకా నాన్న నేను తిప్పలు పడ్డావు.
కెనగుచ్చలేకపోతుంది, ముందుకి వెనక్కి ఎదుగుంచలేకపోతున్నాం, కాళ్ళు బిగుసుకుపోయినాయి. ఎలా ఇద్దామా బాప్తీసం, కర్ర తీసుకొని నీళ్ళలోకి వచ్చింది. నాయన నాకు బాప్తీసం అనుకుంటూ వచ్చింది. సరే ఇద్దాం అడిగారు కదా, బాప్తీసం దాన్ని నీళ్ళలోకి తీసుకెళ్తాం. ముందు ముంచుదామంటే నీళ్ళ నీరుకొని ఉంది, వెనక ముంచుదామంటే నీళ్ళ నీరుకుంది. ఏం చేయాలా? నేను తిప్పలు పడుతున్నాం. ఇక నేను ఏం చేశానంటే నా కాలు లోపల ఉండగా నీళ్ళలో కనపడతలేదు కానీ ఆ కాలు ఎట్టాకంటే ముందు మళ్ళీ లేపాం. అంత అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వద్దాం అనుకుంటావా? ఎంతసేపు నిలబెడతావు దేవుని నీ హృదయం దగ్గర? నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, శ్రమంలో కూడా ప్రభువుని పిలుస్తుంటే ఆయన పిలుపును నీవు గ్రహించలేకపోతున్నావు. పిలుస్తున్నాడన్నా నీ రాతి గుండెను మారుస్తానంటున్నాడు. కఠినమైన నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. కర్రగదిని హృదయాలను ప్రభువు కోరుకుంటున్నాడు. చిరువరే బయలుదేరిన ప్రభు త్యాగమును చూసి కూడా నీ హృదయం కరగట్లేదు. నీ కొరకే సహోదరి చనిపోయింది, నీ కొరకాన్ని ప్రాణం పెట్టింది. ఏ నేరము చేయని ఆయన నేరస్తులలో ఒకరిగా నిరూపించబడ్డాడు. పాపము లేని వాడు పాపముగా చేయబడ్డాడు. మన పాప భావమును భరించిన వాడైనా ఆయన నిమిత్త మాత్రుడు మన కొరకే చనిపోయాడు. నీ కఠినమైన హృదయం ఆయన చేతికి అప్పగించు. ఆయన చేతికి ప్రభు నాకు నేను మారలేకపోతున్నాను, అయ్యా నన్ను మార్చు ప్రభు, నా చేయి పట్టుకో అది మనం చేతిని ఆయనకి అందించాలి. రేపు నెలలో మునిగిపోతా తండ్రి అని కాక పెట్టాడు. కాక పెట్టగా ప్రభు ఆయన చేతిని పట్టుకొని లేచి నిలబెట్టాడు. సముద్రంలో మునిగిపోతున్నావా? ఏ విషయంలో మునిగిపోతున్నావు? ఏదో సంబంధమైన ఐక విచారంలో మునిగిపోతున్నావు. నీవు లోక సంబంధమైన పాప విషయాల్లో మునిగిపోతున్నావు. ఆర్థిక విషయాల్లో తట్టుకోలేక మునిగిపోతుంటే ప్రభున్నాడు. రేపు మరొకగా భగవాన్ చేయి పట్టుకోవాలి. మోసే ఒకప్పుడు తిరిగి వాడు మోసే ఇదిగో ఐగుప్తులను పంపిస్తున్నా నా ప్రజలు విడిపించాలి అంటే మోసే పెరిగితనంతో అయ్యా నాకు మాట మరణం పెరిగిన వాడిని నేను బాగున్నాయ్యా నాకు ధైర్యం లేదని చెప్పాడు. మోసే పెరిగి వాడుగా ఉన్నాడు. గిద్యోను రాజును చాటున గోధుమలు గోగొట్టుకుంటూ ఉన్నాడు, పిరిగితనంగా ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఇంకా పేతురు కూడా పెరిగితనంగానే ఉన్నాడు. యేసు ప్రభు చనిపోతే యేసు ప్రభు నన్ను రక్షించిన వాడని చెప్పలేక ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పుకున్నాడు. ఎలాంటి పెరిగితనం కలిగిన వాడు చివరికి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడుస్తూ అద్భుతములు చేసి దేవుని ప్రజలను నడిపించిన ధైర్యశాలయ్యాడు మోషే గారు. దేవుని స్తోత్రం. బండలోని వెండిని తీసుకొచ్చాడు, ఆకాశముని మన్నాను కురిపించాడు, ప్రజల కొరకు పురుగులను గుర్తేటట్టు చేశాడు. ఆయన్ని దేవునికి అడ్డుపడ్డాడంట. మోషే పక్కనే ఒక క్షణంలో నేను చంపేస్తానన్నాడు దేవుడు. అంటే ఆయన అన్నాడు, అంతగా చేసేవాడు ఎందుకయ్యా వెళ్ళది ఇచ్చావు? ఎవరిని నువ్వు తెచ్చి చంపాలా? అక్కడే చంపు తెప్పోయేది కదా. ఒకవేళ వారిని చంపేటట్టయితే నీ జీవ గ్రంథంలో నేను నా పేరును తుడిసివే, లేదా నన్ను చంపే అని ఎదురెళ్ళాడు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం మోసే గారికి. దేవుడికి ఎదురెళ్ళాలి. నువ్వు చంపతో వాళ్ళని చంపేటట్టయితే నన్ను చంపవు, నన్ను చంపేళ్ళు, నన్ను దాచేళ్ళు వాళ్ళు ఎవరి పాపమును ఆపగలిగిన ధైర్యశాలి అయిపోయాడు. గిద్యోను తర్వాత పొట్టి కొండలో దివిటీలు పట్టుకొని లక్షల మందిని ఓడించాడు.
పేతురు చివరిలో యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎలాంటి హతసాక్షి అంటే ఆయన కళ్ళకి రెండుగా సిలువలు వేయబడడానికి ఇష్టపడి ప్రభు కొరకు రక్తంలో చిందించాడు. ఆయన పిరికి వారిని ధైర్యశాలిగా చేస్తాడు. రా, ఎంతకాలం నువ్వు అలా ఉంటావు? ఎన్ని రోజులు అలా ఉంటావు? నీ కఠినమైన జీవితాన్ని, నీ కఠినమైన హృదయాన్ని ప్రభు చేతికి అప్పగించు. ప్రభు నీ కఠినమైన హృదయాన్ని తీసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. మాంసపు గుండె అంటే జాలి కలిగిన హృదయాన్ని ఇస్తాడు. జాలి కలిగిన హృదయం ఇస్తాడు. ఎలాంటిది జాలి కలిగిన హృదయం అంటే పక్కన వాళ్ళు ఏడిస్తే కూడా తట్టుకోలేవు. పక్కన వాళ్ళు ఏడుస్తుంటే కూడా తట్టుకోలేవు. కొంతమంది అయితే ఆ సీరియల్ కాడ కూర్చొని వాళ్ళు చదువుకుని అని అంటారు. కొంతమంది వాళ్ళకి ఏదో జరిగి వాళ్ళు నీళ్ళు అని ఏడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఇంత జాలి కలిగిన వాళ్ళ, ఇంత జాలి కలిగిన వాళ్ళు. రాజనాథ్ ది క్రైస్ట్ సినిమా చూస్తుంటే నేను కూడా ఏడుతూనే కూర్చున్నా. ఇలా పడుతుంది, నాకు కాలిపోతుంది, చూసుకుంటున్నా. వెనక నుంచి మక్క ఏంది ఏడుస్తున్నావా అంటుంది. ఏడుస్తున్నా నిజంగానే. కారణం ఏమిటంటే నా కొరకు ప్రభు ఇంతగా శ్రమ పొందారా. ఆ సైనికులు కరోనాతో కొడితే ఆ ప్రక్కన గుచ్చుపోయి అలా లాగుతుంటే చర్మం పేలుగులుగా చేర్చబడింది. ఎంత శ్రమలను గురించావని ఏడ్చాను. కఠిన హృదయాలు ఒకప్పుడు కరిగే హృదయాన్ని చేశాడు. ఎందుకో తెలుసా? నీ చేతితో నన్ను పట్టుకో, నీ నన్ను నాడేకు, ఎప్పుడైతే నేను ప్రభుత్వం అప్పగించుకున్నాను, నేనున్నటువంటి స్థితిలో నేను రావలేకపోతున్నాను. నా ప్రభుత్వం నేను మార్చుకోలేకపోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ కఠినమైన హృదయం తీసే, నీ శ్రమ కారణం చూసిన కరగటల్లా, నీ నిమ్మజనం చూసిన కరగటలేదు, దానిగా కాల్చిన రక్తం చూసిన కరగటలేదు నా హృదయం. నీ చేతితో నన్ను పట్టుకోని నా చెయ్యానికి అందిస్తే ఆయన పట్టుకొని లేపి నిలబెట్టి తన పనిలో వాడుకుంటున్నాడు. ఏమి స్తోత్రం! ఇప్పుడు మీరెవరు నాకు స్వతహాగా ఏడుపు రాదు. నాకు మామూలుగా నాకు స్వతహాగా ఏడుపు రాదు. మీరు ఎవరన్నా ఏడుస్తున్నారనుకో, ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. వీళ్ళు ఎంత బాధలో ఉన్నారో ప్రభువా, వీళ్ళు ఏ సమస్యలో ఉండి ఏడుస్తున్నారో ప్రభువా, వారికి ఉన్నటువంటి కష్టం ఏంటి ప్రభువా అని పక్కవారు ఏడుస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది. కలిగిపోవాలి మనం ప్రజల కొరకు దేవుని పనిలో. కఠినంగా ఉండకూడదు, మనం కఠిన హృదయులుగా ఉండకూడదు. ఈసారి యేసు ప్రభువు అంగీకరించిన తర్వాత పౌరులు అవుతాడు. కానీ చివరి సమయంలో ఇక చివరి యాత్ర, మూడో యాత్ర ముగింపుకు వచ్చాడు. ప్రజలు చెబుతాను యేసులోకి వెళ్తున్నా, యేసులో నేను బంధించబడతా, యేసులో నా ప్రాణాలు దక్కడానికి ఇష్టపడుతున్నాను, నేను ఖైదీచేస్తాను, నన్ను వారు మరణానికి అప్పగిస్తారంటే ప్రజలంతా ఏడుస్తున్నారంట. అయ్యా నువ్వు అవ్వద్దు, యేసులోనికి నువ్వు అవ్వద్దు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. వారు ఏడుస్తున్నారంట. ఎవరో అని ఏడుస్తూ ఉంటే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఏడ్చి నా ముందు ప్రార్థన చేస్తున్నారు. మీరు యేసు ప్రభువు నిమిత్తము, ఆయన నామము నిమిత్తము నేను బంధించబడడానికైనా ప్రాణం పెట్టడానికైనా నేను ఇష్టపడుతున్నాను. మీరు ఏడ్చి నన్ను నా గుండె బద్దలు చేయొద్దు అని చెప్తున్నాను. బద్దలైపోయింది ఆయన గుండె, ఆయన హృదయం బద్దలైపోయింది.
ప్రజల కొరకు వారు ఏడ్చిన ఏడుపురింది, ఆయన గుండె కరిగిపోయిందంట. ప్రభుని అనుకుని వచ్చి ప్రభావితంగా నాకు సమయం అయ్యా ప్రజల మధ్యలో పరిచయం చేస్తానని. కానీ ఆయన అంటున్నట్టు నేను వెళ్తున్నాను, ఇప్పుడు ఖైదీం చేస్తారు, ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దావీదుని గురించి సైన్యాధిపతి అంటున్నాడు, ఇదిగో అబ్షాలోమా, మీ తండ్రి అందరి వంటి వాడు కాదు, మీ తండ్రి గుండె సింహపు గుండె వంటిది, దాని గుండె సింహపు గుండె వంటిది, కఠినుడుగా ఉన్నాడు, దేవుని కార్యములు గొప్పగా చేశాడు. కానీ ఒక రోజు ఆయన కరిగిపోయి ఏడుస్తున్నాడు. 51వ కీర్తన రాశాడు, పాపమయ్యా, నా పాపము పోకున్నట్లుగా హిస్సోపుతో నా పాపములు కడుగు, శుద్ధిగా చేయ, నేను హిమము కంటే తెల్లగా రావాలి, నా పాపము ఎర్రగా మరకవలే ఉన్నది కనుక నన్ను హిమము కంటే తెల్లగా మార్చు అని ఏడుస్తున్నాడు ఆయన. సింహము గుండె తెలవాడే, కానీ ఏడ్చాడు, ఆయన ఏడ్చాడు. ఆ ఏడ్చిన తర్వాత ఆయన 39వ కీర్తన ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, చూడండి 39వ కీర్తన, నా నాలుగుతో పాపం చేసిన ఎడలా నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుందను, నా నోటికి చిక్కం పెట్టుకుంటాను, నేనేమీ మాట్లాడక మౌనంగా ఉంటాను, క్షేమను గుర్చేయను పలకగా ఉంటాను, ఆయనను నా విచారములు అధికమైపోయింది, నా గుండె నాలో మండుతుంది, నేను అన్నిటికీ దూరంగా ఉన్నా, నేను లోకములకు పాపములకు దూరంగా ఉన్నా, నా ఎదుట ఉన్నటువంటి పాపను ఎదుట నా నోటికి చిక్కం పెట్టుకున్నా, ఎంత నేను దూరంగా ఉండి నీ సంఘంలో ఉన్నా నా హృదయ వేదనలు హెచ్చైపోయినాయి. ఎందుకో నాకు తెలియట్లేదయ్యా, నా గుండె నాలో మండుతుంది, నేను ధ్యానించుతుండగా మంట పుట్టిందంట. ఏమంట? గ్యాస్ సబ్బులు మంట కాదు. కొంతమంది మొన్న సహోదరు వచ్చి ప్రార్థన చేయండి దాంతో మంట పుడుతుందంట. మగవాళ్ళకి కాదు, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా మొత్తం అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. ఇది మంట వేరు. నువ్వేం తిన్నావో దాని ద్వారా అనారోగ్యం, అల్సర్ వచ్చేసి పెరిగిపోతూ వచ్చి మంట వస్తుంది. ఇది కాదు. కొన్ని సందర్భాలు అంటావు, చూసావా, మేము పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చుకున్నామని దాని కడుపులో మంటలే. ఏం తెచ్చుకున్నామని ఆ ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే వాళ్ళ కడుపులో మంట ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఏమన్నా ఆల్సరా? ఎందుకు వచ్చింది అర్థమంట? మేము పెద్ద కారు కొంటున్నామని కడుపులో మండుతున్నాయిలే అంటారు. ఎందుకు కలకలకలు వచ్చినాయా? ఈ మంటంలో చూసారా, నువ్వేదో బాగుపడ్డామని ఇంకొకరు ఆడవడం, ఎవరో బాగుపడ్డారని నువ్వేడుస్తుంటావే ఆ మంట, అది పలికిరాని మంట. ఇప్పుడు ఏమంటున్నాడు మంట ఏంటో తెలుసా? దావీదు అంటున్నాడు, నేను మౌనంగానే ఉన్నా, పాపము లోపము శాపము నాకు అంతకుండా నేను బతుకుతున్నా, దుష్టమైనది ఉండగా నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను. ఎంత మౌనంగా ఉన్నా నా గుండె నాలో మండుతుంది, నా విచారములు తగ్గలేదు. సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావు, క్రీస్తు రక్షించాలి, కడగబడ్డావు, ప్రభు రక్తమాంసాల్లో పాలు పొందుతున్నావు, అన్నిటికీ దూరంగానే ఉన్నావు, పాపములు శాపములు లోకములు దూరంగానే ఉన్నావు. అయినా నీ విచారములు హెచ్చరిపోతాయి. ఎందుకో? కారణం ఏమిటి? నీ నడవడిక దేవునికి ఇష్టముగా లేదు. దేవుడు కోరుకున్న రీతిలో బ్రతకట్లేదు. నీ విచారములు తగ్గట్లేదు, నీ విచారములు హెచ్చరిపోతావు. ఏం చేయాలి ఇప్పుడు? నాకు చెప్పాలి, నేను ఎంతకాలం బ్రతుకుతా చెప్పు. నా గుండె నలబడుతుంది, నా విచారములు ఎలాగో తిరిగిపోవాలా, నా అంతమంటూ ఉండదో నాకు తెలియదు అని కీర్తనకారుడు దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడంట, ఒరే బాబు, నువ్వెంతకాలం బ్రతకరా, నీ బ్రతుకంతా బెత్తేడంతే అన్నాడట.
బెత్తాడంతా. బెత్త అంటే అట్లా చూపిస్తాం మనం. బెత్త అంటామా లేదా బెత్త అంటామా? బెత్త అంటే ఇది కాదు, ఇది చూపిస్తున్నాడు. బెత్త అంటే మోరది. బెత్త అంటే 4 ఏళ్ళు కలిస్తే బెత్త. బైబిల్ పండితులు ఏమన్నారంటే ఒక్కొక్క ఏళ్ళకి 20 సంవత్సరాలు అంట. అప్పుడు 4 20 80. అందుకనే మోషే గారు ప్రార్థన చేశాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలో అగును. అందులో సంపాదించిన వాళ్ళ బతుకంతా గొర్రె తోక అంటారు, బెత్తడేలే అంటారు. అంటే నువ్వు ఎంత సంపాదించినా ఈ బెత్తడే జీవితం ఏంది? ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా అంతము ఎట్లున్నది నాకు చెప్పు, నా అంతమంలో నాకు చెప్పయ్యా అని అడుగుతున్నాడు. పగిలిన గుండెలో, చెదిరిన హృదయాలని బాగు చేసే దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. శిలువలో ఉండగా యేసు ప్రభు వారి గుండెలో శతాధిపతి ఈటుతో పొడిచి చీల్చివేశాడు. చీల్చబడిన గుండెలో నుండి కారిన రక్తము, నీరు ఇదిగో ఎప్పటికీ నీ పనులు చూస్తానే ఉన్నాయి. మనకు లేని జీవితాన్ని బాగు చేయడానికి ఆయన హృదయము చేర్చబడింది. వేదనలో గుండెల్లో బాధింపాలా, రోదనతో కన్నీరు ప్రవహింపాలా, వేదనలో గుండెల్లో బాధింపాలా, ప్రవహింపాలా, అది మాత్రమే చెవిన్న మన గుండెలను, హృదయాలను చేర్చబడిన హృదయం కలిగినటువంటి ప్రభువుల వస్తాలను అప్పగించి సంపూర్ణమైనటువంటి మార్పు కలిగి ప్రభు చిత్తాన్ని ఎదిగి మన జీవితాలను హస్తాలకు అప్పగించి ప్రభు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. నేను ప్రార్థన చేసి బలారాధనలోకి వెళదామని. నేను ప్రార్థన చేస్తాను, బలారాధనలోకి వెళదాం. అందరూ లేచి నిలబడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఇది నాకు చెప్పబడినటువంటి వాక్యం తీసుకోలేదా? సహోదరుడా, చదివిన గురువులు బాగు చేయగలిగిన వాడు నీ కుటుంబంలో ఎవరు లేరు సహోదరుడా, నీ స్నేహితులు ఎవరు లేరు సహోదరుడా, నీ బంధుమిత్రులు ఎవరు లేరు సహోదరి. చదివిన గురువులను బాగు చేయగలిగిన వాడు, నువ్వు కుంగిపోయినట్టుగా లాభనిచ్చేవాడు లేరు. నీకు ధైర్యం చెప్పి, ధైర్యమైన మాటలు చెప్పి ప్రభు దగ్గరికి నడిపించేవాడు ఎవరు లేరు. ఆర్థిక పనులు ఎక్కడో కుంగిపోగా చేయవద్దని లాభనంత కలిగిన వాడు ఎవరు లేరు. బంధువుల్లో ధ్యానం చేస్తారు, అవమానిస్తారు. కుంగిపోయావా? చెదిరిపోయినా నేను హృదయం అనారోగ్యాన్ని బట్టి చెదిరిపోయావా? ఆర్థిక పనులు ఇబ్బందులను బట్టి చెదిరిపోయావా? నీ బంధువులే నిన్ను కొలపరుస్తుంటాయి, కాపులో పరుస్తున్నానని చెదిరిపోయేదానికి హృదయం. అన్ని చెదిరిన హృదయాలని హక్కును చేర్చుకొని లావనంతగలిగిన నజరేయుని యేసుని కొరకు చూస్తున్నారు. చేర్చబడిన గుండె కలిగిన వాడు, చేర్చబడిన హృదయము కలిగిన వాడు, రక్తము ఆఖరి రక్తము కొట్టు వరకు చెల్లించిన వాడు ఆయనే పిలుస్తున్నాడు. నేను ఎంత ఘోర పాపులైనా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన రమ్మంటున్నాడు. ఆయన ఎందుకు రాగలవారు? అందరు కళ్ళు మూసుకొని ఒకసారి ప్రభుని అడగండి. ఒక్కొక్కరిగా ప్రార్థన చేయడానికి అవకాశం లేదు.
నేను చేయని నా కొరకు నాడు వస్తుంది. ఏ పాపము లేదు, నీవు పాపముగా చేయబడ్డాయి. ఆ రక్తంలో నేను కలగబడ్డాను. ఇంకా రాత్రికుండే కలిగే ఉంటున్నావు సహోదరి. నీ జీవితంలో నీకు తెలిసిన ఇంకా రాత్రికుండే కఠినమైన హృదయం, కరగని హృదయంతో జీవిస్తున్నావు. నీ దృష్టి లోకం వైపు, నీ దృష్టి అంతా ధనము వైపు, నీ దృష్టి లోకముల వైపు చూస్తున్నావు. వీటి పనులు శాశ్వతంగా కావు. నీ అంగసంగాలు శాశ్వతం కాదు. అందరికంటే నేను బాధగా ఉన్నాను అనుకుంటున్నావు, ఔషధంగా ఉన్నాను అనుకుంటున్నావు. ఒక్క క్షణం పక్కన నీ జీవితాన్ని తారుమారు చేయడానికి ప్రభు కనుక చైతన్య హృదయాలు బాగుంది. ప్రభు వస్తాలని మనం స్థలం పండించాం. ప్రభు నా చేతి పట్టుకొని లేపయ్యా, నా చేతి పట్టుకొని నడిపించయ్యా. లేవలేని స్థితిలో ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా నన్ను లేవనెత్తు. నా కొరకు నీ విషయంలో మరణించావు, నా కొరకే రక్తం చిందించావు. నీ సాక్షిగా ఉంటుతానని ప్రభు సరినామం మనం ప్రభు అప్పగించుకున్నాం. నేను గర్భం చేయడానికి
అందరూ మోకరించుకోవాలి. అందరూ మోకరించాలి. హాస్పిటల్ అందరూ మోకరించారు. పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. అయ్యా వారందరూ కూడా ఈ వేసవి కాలపు తాపం నుండి విడిపించి తప్పించి క్షేమములను గ్రహించి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. నీ రక్తమాంసాల్లో పాలు పొందాం. మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ బలమును శక్తిని పుంజుకొని ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్ని అవమానములు అపనిందలు అయినా శ్రమలు కష్టములు భావమైనటువంటి సేవా పరిచర్యలు తొలగిపోగా తెలియకుండా అయా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం అడుగుతున్నాం. తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు. ఇది నా రక్తమాంసాల్లో పాల్పొందాం. మా బలహీనతలన్నిటిని క్షమించారు. ఎవరైనా ఒకవేళ ఇంకా అయోగ్యులుగా పొరపాటుగా పాల్పొందితే అటు వారిని దగ్గర క్షమించండి. మరొక పర్యాయం అయోగ్యులుగా కాక యోగ్యులుగా అందులో పాల్పొందడం సహాయం చేయండి. మిగిలిన రక్తమాంసంలో అయా సంఘంలో ఎంతో మంది ఉంటున్నారు. ప్రతి నిత్యము నీ సంఘానికి వస్తున్నారు. మారు మనసు పొందిన వారు ఉన్నారు, కానీ బాప్తిస్మం తీసుకోవట్లేదు. అలాంటి వారికి అనుకూలమైన సమయం అని హెచ్చరించబడుతూ ఉండగా వారు కూడా మార్పు చెందడం సహాయం చేయండి. బాప్తిస్మ అనుభవంలోకి వచ్చడం సహాయం చేయండి. మార్పు లేని వారికి మారు మనసు పొందిన వారికి రక్షణ అనుభవం తీసుకుని రండి. నాలుగుగానైనా ఇది నాన్న మీరు ఉన్నటువంటి మాంసంలో సంఘంలోనే ఉండి రక్షించబడి అయా పడిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయ్యా వారు ఏ స్థితిలో పడిపోయారు, ఆ స్థితి నుంచి లాభం ఎత్తండి. వారు మరలా తిరిగి సన్నిధానంలో గుడిపక్కబడినట్లుగా సహాయం చేయాలనుకుంటున్నాం. తండ్రి మీ కొందనాలు మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ బలమును బట్టి అయా మీరు ఇంకా మీరు వచ్చే పర్యాప్తం మేము బలమైన సేవా పరిచర్యలో ముందు నుంచి సహాయం చేయండి. ఇది నాన్న చేరబెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యాలు అనేక మంది ఉన్నారు, వృద్ధాప్యాల్లో ఉన్నవారు ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా హాస్పిటల్ ఉన్న షారుల్ గారిని ప్రార్థిస్తున్నాం. షారుల్ గారిని చిత్తమైతే బాగు చేయండి, ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యములు దయచేయమని అడుగుతున్నాం. తండ్రి మీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఆ రీతిగా మా ప్రభు సంఘాల్లో ఎంతో మంది ఉన్నారు నాయన, వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఆ రీతిగా మా ప్రభు ఇజ్రాయేల్ మనమని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఆ రీతిగా తండ్రి మాంగా నాగమ్మ గారు, అరుణాచలం గారు, గంధర్వ గారు, మండలేశ్వరం గారు, సిద్ధార్థ శారం గారు, తమిళ గారు, గార్బాటు మన్నయ్య, ఆ రీతిగా మా ప్రభు దారుల అన్నమ్మ గారిని బట్టి చదువు పద్మాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. భూలక్ష్మి ప్రార్థిస్తున్నాను ఆయన. అనారోగ్యాలతో బాధపడుతున్నా అనేక మంది ఉన్నారు, వృద్ధాప్యాల్లో ఉన్న వారు ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఈ దినాన నీట్ ఎగ్జామ్ రాసుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారయ్యా. వారందరూ ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి స్మైలింగ్ ప్రార్థిస్తున్నాం. మా ప్రభావ వారికి మంచి జ్ఞానశక్తిని దయచేయండి. పరీక్ష హాల్లో వాతావరణం అనుకూలపరచండి నాయన. అలాంటి వారందరూ కూడా మంచి ర్యాంకులతో పాస్ అవునట్లుగా సహాయం దయచేయండి. ఆ రీతిగా 10th, 8th, డిగ్రీ, పీజీలు ఎగ్జామ్స్ రాసిన ఎంతో మంది ఉన్నారయ్యా. వారందరూ కూడా మీ చేతి మీద పాస్ అవునట్లుగా సహాయం దయచేయండి. ఉద్యోగాలు ఎదురు చూస్తున్న వారికి యోగ్యతను బట్టి వారికి కావాల్సిన ఉద్యోగాలు దయచేయండి నాయన. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి, కృప చూపించమని అడుగుతున్నాం. మరి ప్రత్యేకంగా ఈ నెలలో 16, 17, 18 తారీఖుల్లో ఉన్న మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ మీటింగ్స్ 3 దినాలు వాతావరణం అనుకూలపరచండి. వర్షాలను చెబుతున్నారు, ఏదేమైనా 3 దినాలు పరిశుద్ధపరచండి. ఆ స్థలం అంతటిని నాయన అయ్యా మీ అడుగుల సభను వినిపించండి. ఎలాంటి మార్పులు లేకున్నట్లుగా ఆ స్థలం అంతా అనుకూలపరచమని అడుగుతున్నాం. ఆ 3 రాత్రులు అద్భుతకరంగా మీరు మహిమకరముగా అందరూ ఇది నాకు నేను ఐక్యతతో చేయనట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి మీ కొందనాలు. ఇది నాన్న జరిగినటువంటి ఆరాధనలో రాజీవ్ గాంధీ నగర్లో ఇజ్రాయేల్ గారు, ఆ రీతిగానే తుఫాన్ నగర్లో మల్లేశ్వర బ్రదరు, లింగరు, మన ఆయన ఇక్కడ
మమ్మల్ని కూడా మీ హస్తం ఎత్తి పట్టండి. సాయంత్రం పర్ణశాల ప్రార్థనా మందిరం తొరగబాలు నల్లబాలు జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మేము నియమితంగా జరిగినట్లు సహాయం దయచేయండి. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనట్టుగా గృహములు వచ్చే ప్రయత్నం మీకు కాపుదలని గ్రహించండి. చేరి వచ్చిన వారు ఎవరునో రక్తహస్తంతో వచ్చుడని అవిశ్వాసులుగా ఉండక విశ్వాసములో స్థిరుడిగా కదర్చబడని వారిగా నీ రాకడలో కనురెప్పపాటలు ఎత్తబడే వారిగా విశ్వాసులందరినీ స్థిరపరిచి మీ కృపలో బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కొన్ని మనకందరకు సదా తోడైన గాక. ఆమేన్. ఒక నిమిషం అండి. మరి ఈరోజు కొత్తగా వచ్చాను